హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తుతులు ప్రభా, నీకే మహిమ తండ్రి, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే తెలుసు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకు వదనాలు తండ్రి. మార్పు లేని దేవుడా, మాకు చాలా వాడా నీకు వదనాలు తండ్రి. దయగల దేవుడా, ప్రేమ దేవుడా నీకు వదనాలు తండ్రి. కృపగత సంపూర్ణానికి స్తోత్ర పన్నుగాక. ఆకాశమందున్న ఆస్తియుడ నీ తండ్రి కళ్ళెత్తి ప్రార్థన ప్రభా. హల్లెలూయా. వస్తికర వర్కుందర రీ బాబా రీ మామా రీసి రీ బాబా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవాన్ని కోరిన తండ్రి, మాతో ఉన్నవాడు తండ్రి, అనవాడు తండ్రి. అయ్యా నీ కృప మాకు చాలు ప్రభా, నీ సన్నిధి మాకు చాలు ప్రభా, నువ్వు ఉంటే మాకు చాలు ప్రభా. అయ్యా ఇచ్చిన అవకాశం బట్టి నీకు వదనాలు తండ్రి. అయ్యా ఈ వచ్చిన ప్రత్యేక బిడ్డను అభిషేకించండి అయ్యా, మా సంఘమంతా అభిషేకించండి అయ్యా, సంఘ నాయకులు అభిషేకించండి అయ్యా. ఎడిని పాత్ర మీకు బలంగా వాడుకోండి ప్రభా. ఆ బిడ్డ మీరు ముట్టండి అయ్యా, తాకండి అయ్యా. నువ్వు ఒక్కడే గొప్పదాడు ప్రభా, నీకు అసాధ్యమని ఈ లోకంలో ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నమ్మదగిన దేవుడా, నీతి మంత్రాన్ని కోరిన తండ్రి. బ్రదర్ని అభిషేకించండి అయ్యా, అభిషేకించండి అయ్యా. నువ్వు ఒక్కడే తండ్రి, స్వస్థమైన దేవుడు నువ్వు ఒక్కడే నా ప్రభా. నీ హస్తము చాపు తండ్రి. అయ్యా నీ రక్తంలో శక్తి, నీ ప్రేమలో శక్తి అయినా, నీ సూపులో శక్తిని అయినా, నీ మాటల శక్తిని అయినా తండ్రి ప్రేమాంటిగా ముట్టండి, తాకండి, స్వస్థపచ్చండి అయ్యా. అయ్యా నువ్వు ఒక్కడే బాగు చేసిన దేవుడు నువ్వు ఒక్కడు నా ప్రభా. మా కొండ, మా కోట, మా కేడ, మా ప్రాణం, మా దుర్గమని కోరిన తండ్రి, మా అతిశయమ, మా ఆధారమని కోరిన తండ్రి. అయ్యా నీకే స్తుతి ప్రభా, నీకే స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా తండ్రి. పాటబడిని శుద్ధిస్తున్న తండ్రి, ఆత్మతో నింపి అభిషేకించి అయ్యా నీ కొరకు ప్రతి ఒక్క మా సంఘమంతా ఎత్తబడలేక సాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడలేక సాయం చేయ ప్రభా. సిద్ధపడు మా ఓ సంఘమా, యేసు వచ్చి వేలాయే వేచుడం నీ వాక్యం చెప్తున్నా ఆయన తండ్రి. బండ సదన పౌరమా, వేడి బిదిల పౌరమాని కొద్ది నాకు తెలుస్తుంది ఆయన. నీ కృప, నీ ప్రేమాన్ని సమాధానం చేసి వాళ్ళు మేము తగ్గించుకొని అమ్మ గణపతిలాగా సాయం చేసి అది పాడబడుతుంది ప్రతి ఒక్క నోని పూరగా వాడుకోమని తండ్రి యేసు పరిశుద్ధ నామాలు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనం అందరము లేచి సజీవుడైన దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధిద్దాము. కీర్తనలు 98 4వ అధ్యాయం చదువుకుందాము. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. 5వ అధ్యాయము. సితార స్వరములతో యెహోవాను స్తోత్ర గీతములు పాడుడి, సితార తీసుకొని సంగీత స్వరములతో గానము చేయుడి. 6వ అధ్యాయము. బూరలతోనూ కొమ్ము నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. హల్లెలూయా. మనమందరము చప్పట్లు కొడుతూ దేవుని నామం కనపడతాము. మనకున్న దాంట్లోనే దేవా మమ్మల్ని దేవా తండ్రి ఈ స్థితిలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిద్దాము. హల్లెలూయా. కృప
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వలోకనాథుడా, సర్వమును ఏలిన తండ్రి, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, 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 నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, యేసయ్యా, నీ వంటి వారు ఒక్కరు కూడా లేరు ప్రభా. ఈ లోకంలో దేవా నీ వంటి వారు ఎవ్వరు లేరు ప్రభా తండ్రి. నాయన పరిశుద్ధుడా, నీవే గొప్ప దేవుడవు. నీ నామము శ్రేష్టమైన నామము ప్రభా. నీ నామము బలమైనది తండ్రి. నీ నామము ఘనమైనది యేసయ్యా. నీ నామము ప్రభా తండ్రి నాయన వర్ణింపలేనిది తండ్రి నాయన, వివరించలేనిది తండ్రి నాయన. యేసయ్యా స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ యొక్క నామము పలికితే దేవా స్వస్థతలు విడుదలవుతాయి ప్రభా. దేవా తండ్రి, దేవా విడుదలలు దేవా తండ్రి నాయన, బంధకంలో ఉన్నవారు విడిపింపబడతారు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా నీ యొక్క నామంలో జీవం ఉన్నది తండ్రి నాయన. దేవా నీ యొక్క నామములో జీవం ఉన్నది ప్రభా తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. జీవము గల నామమును మేము స్తుతిస్తున్నాము యేసయ్యా. జీవము గల యేసుని మేము స్తుతిస్తున్నాము ప్రభా. దేవానికి వందనాలు, 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 వందనాలు. అందరము అందరము ప్రతి ఒక్కరము నోరు తెరుద్దాము. దేవా నీ నామము ఘనమైనది యేసయ్యా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభా. దేవా ముక్తినిచ్చే నామము ప్రభా, శక్తినిచ్చే నామము ప్రభా, జీవమిచ్చే నామము తండ్రి, బలమిచ్చే నామము నీదై ఉన్నది ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई। जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस
వందనాలు వందనాలు చేసుకున్నాం తండ్రి ప్రభా. మా శక్తి కాదు, మా బలము కాదు ప్రభా, కేవలం మీరిచ్చిన బలము, మీకు శక్తి ఉంది ప్రభా. తండ్రి దేవానికి వందనాలు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీ యొక్క నామం ఉన్నతమైన నామం ఏంది ప్రభా. దేవా తండ్రి సర్వ సృష్టికి తండ్రి ప్రభా, తండ్రి ప్రభా అధిపతివే ఉన్న దేవునికి స్తోత్రం చేసుకుంటున్నాం యేసయ్య. దేవునికి వందనాలు వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీరు ప్రత్యేకమైన వారని చెప్పినావు ప్రభా. తండ్రి ప్రతి ఒక్కటి ఉన్నతమైన స్థాయిలో ఉంచేవాడు దేవునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. దేవునికి వందనాలు స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి. నిన్న నేను ఏకరీతిగా ఉన్నవాడివే అనవాడివే అన్న దేవునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. సమస్తమును ఎరిగిన వాడివే అన్న దేవునికి వందనాలు చేస్తున్నాం తండ్రి ప్రభా. షేకే హెందరి మమ మలకే హెందర బరకే హెందరి మమ మల హెందర ప్రభా. తండ్రి దేవునికి స్తోత్రములు 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 చేస్తున్నాం యేసయ్య. దేవానికి వందనాలు ప్రభా. నీ యొక్క ప్రేమ ప్రభా, నీ యొక్క శక్తి, నీ యొక్క బలము అయింది ప్రభా. తండ్రి ప్రభా దేవా తండ్రి నీకు వందనాలు వందనాలు చేసుకుంటున్నాం తండ్రి. మాతో మీరు ఉంటారని
జీవితాల్లో ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభా అది నీవే ప్రభా తండ్రి నాయన. ఏ ఒక్క మనిషి దాన్ని రీప్లేస్ చేయలేరు ప్రభా తండ్రి నాయన. అన్ని గొప్ప కార్యములు మీరు మా జీవితాల్లో చేసి ఉన్నారు. నీ ప్రేమలో అంత గొప్ప శక్తి ఉన్నది ప్రభా తండ్రి నాయన. మాలో నింపి దేవా మమ్మల్ని నడిపించి దేవా తండ్రి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. నీకే వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. అవునెస్సయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి ఏమిచ్చినా నీ రుణము తీర్చలేము ప్రభా. దేవా అంత గొప్ప త్యాగం మా యొక్క సిలువలో చేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా. దేవా నీకు వందనాలు యేసయ్యా. మా హృదయాలతో మాట్లాడుతున్నావు తండ్రి. నీతో నేను ఉంటానని వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. అవును తండ్రి, నిరంతరము మా జీవిత కాలమంతయు నీకు తోడుగా నీకు సహాయంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్న తండ్రి నీకు వందనాలు యేసయ్యా. దేవా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఎన్ని బాధలు దేవా తండ్రి నైనా మమ్మల్ని దేవా తండ్రి మమ్మల్ని మేము ఎదుర్కొన్నాను ప్రభా తండ్రి. మీరు మాకు సహాయంగా ఉంటానని వాగ్దానం ఇస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఎబినేజరుగా తండ్రి దేవా మాకు దేవా తండ్రి సహాయకర్తగా దేవా తండ్రి నీవు ఉంటానని వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. వందనాలు తండ్రి. ఎల్రోహి అయినటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకే స్తోత్రాలు. మా యొక్క బరువు బాధ్యతలన్నిటినీ నీ మీద మోపమన్నావు తండ్రి. మాకు విశ్రాంతిని కలుగజేస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి. దేవా మా యొక్క బరువును మా యొక్క బాధ్యతను దేవా తండ్రి మా యొక్క కష్టమును మా యొక్క నష్టమును మా యొక్క దేవా సమస్త విధములైన ప్రభా తండ్రి యేసయ్యా దేవా మేము మోసే ప్రతి ఒక్క కష్టమును దేవా ఈ యొక్క సమయంలో మీ యొక్క పాద సన్నిధిలోనికి అప్పగిస్తున్నాము తండ్రి. దేవా మీరే మోయండి ప్రభా. మా నుండి ఆ భారము తీసివేయండి ప్రభా. ప్రతి ఒక్క దుఃఖాన్ని కన్నీటిని దేవా తండ్రి నాయన సంతోష వస్త్రముగా మార్చండి ప్రభా. నీకు వందనాలు 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 ప్రభా. మా కొరకు అన్ని చేసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవా 2000 సంవత్సరాల క్రితమే తండ్రి అన్ని చేసి ముగించాలని వాగ్దానం ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. నీతో నేనుండుటే మా జీవిత వాంఛ అని దేవునికి ఒక కొత్త కీర్తన పాడి మనము దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా స్తోత్రము తండ్రి.
మధ్య సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మా మధ్య నివాసము చేస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడా వందనాలు తండ్రి. కావడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. నిత్యున్నత తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా మధ్య నివసిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, యేసయ్యా మా యొక్క దుఃఖమును దేవా దేవా నాట్యముగా మార్చబోతున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క బాధ నిట్టూర్పు దేవా తండ్రి, కష్టము దేవా దేవా వేదన సమస్తమును తొలగించబోతున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. స్తోత్రాలు ప్రభా. దేవా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సన్నిధిలో ప్రభా తండ్రి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది నాయన. దేవా ఆశతో దేవా దేవా మీ యొక్క సన్నిధానంలో దేవా తండ్రి నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా. ఆశతో కూడి దేవా నిన్ను స్తుతించి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి మధ్యలో మీరుండమని అడుగుచున్నాము తండ్రి. వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో మీరు గొప్ప కార్యములను నెరవేర్చండి యేసయ్యా. దేవా సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. రాజుల రాజా ప్రభువుల ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మీరే మమ్మల్ని నడిపించండి దేవా. గత వారం అంతయు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నూతనమైన వారంలో మేము అడుగు పెట్టుచుండగా ప్రభా నీ యొక్క కృపా బలము దేవా 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 మాకు అధిక శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా ఏ సమస్య అయినను ప్రభా తండ్రి క్రీస్తులో మేము జయించగలిగే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మమ్మల్ని మేము మీ యొక్క సన్నిధానంలో అప్పగించుకుంటూ ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ యొక్క పాదములకు సమర్పించుకుని అడిగి వేడుకని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ 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 యేసయ్యా. మమ్మల్ని అందరినీ ఒక పరిశుద్ధమైన రక్తం కిందకి అప్పచెప్తున్నాం ప్రభా యేసయ్యా. తండ్రి స్తోత్రం 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 యేసయ్యా. హల్లెలూయా జీసస్. దేవా మా పన్నంతట్లో మీకు తోడై ఉండండి దేవా. హల్లెలూయా జీసస్. దేవా మా దక్షిణ భాగాలను ప్రభా ఆశీర్వదించండి నాయన, దీవించండి పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా జీసస్ జీసస్ ప్రభా. ఈయన బిడ్డలను కూడా ప్రభా దీవించి ఆశీర్వదించాడు ప్రభా. అయ్యా తండ్రి ఇవ్వడానికి నీ కృపని కనికరం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. హల్లెలూయా జీసస్ జీసస్. పరిశుద్ధాత్ముడ రక్తం రక్తం ప్రభా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా జీసస్. నాయన మా సంఘం అంతా నీ రక్తం కిందకి అప్పచెప్తున్నాం నాయన. సంఘంలో ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా జీసస్ జీసస్ ప్రభా. ప్రతి కుటుంబానికి లోటు లేకుండా నాయన మీరే దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డల దక్షిణ భాగాన్ని ప్రభా దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా జీసస్. రక్తం రక్తం ప్రభా. నీ కృప నీ కనికరం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. స్తోత్రాలు వందనాలు 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 చెల్లిస్తూ నాయన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నాయన యేసయ్య తండ్రి యేసయ్య నీ కృపలో కట్టమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Praise the Lord for this time God has given us. దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. He has a great plan and purpose for each one of us. మన అందరి కొరకు దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. This is the time when the Lord is releasing His blessings upon everybody. ఈ సమయంలో దేవుడు ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరిస్తూ ఉన్నారు. As many as received Him, to them gave He power to become the sons of God. తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమును ఎందరు అంగీకరించారు వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన కృపను అనుగ్రహించారు. We are in the very last days. మన చివరి రోజుల్లో ఉన్నాము. God wants to bless us without limit. దేవుడు ఎటువంటి పరిమితి లేకుండా మనల్ని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నారు. We only limit God. మనమే ఒక పరిమితిలో ఉంచుతాము. God is ever ready to bless us. దేవుడు ఎల్లప్పుడూ కూడా
సిద్ధంగా ఉంటాడు మనల్ని ఆశీర్వదించడానికి. He has great plans for us. మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Let's turn to the word of God. మన దేవుని యొక్క వాక్యం వైపు చూద్దాము. Exodus 3rd chapter. నిర్గమకాండము 3వ అధ్యాయము 11th and 12th verses. నిర్గమకాండము 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూసినట్లయితే, Moses said to God, "Who am I that I should go to Pharaoh and bring the Israelites out of Egypt?" And God said, "I will be with you. And this will be the sign to you that it is I who have sent you. When you have brought the people out of Egypt, you will worship God in this mountain." అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, Hallelujah. హల్లెలూయా, ఆయన నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. Wonderful calling, this calling of God upon the life of Moses. ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన పిలుపు మోషే జీవితంలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God has a plan for each one of us. దేవుడు మన అందరి ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి God ఉన్నాడు. has a plan for the Israelites also. దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల కూడా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. Because the Israelites are God's chosen people. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవునిచే ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. After Jesus Christ came, యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చిన తరువాత both the Jews and Gentiles have become one. యూదులు మరియు అన్యులు ఒక్కరైపోయారు. And God wants to bless those who believe in Him and accept Him. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, తనను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు. Here we see the call of Moses. ఇక్కడ మనము మోషే యొక్క పిలుపుని మనం చూస్తూ ఉన్నాము. It is in Exodus 3rd chapter. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనము, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. Hallelujah. హల్లెలూయా. 10వ వచనము. This is the calling of Moses. ఇది మోషే యొక్క పిలుపై ఉన్నది. God, I am called him దేవుడు and said, "I am sending you to Pharaoh to bring my people out Israel out of Egypt." ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు మోషేతో, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని పోవలను అనెను. There are about 25 lakhs of దాదాపుగా Israelites. ఇశ్రాయేలీయులందరూ కలిసి, చిన్నలు పెద్దలు అంతా కలిపి దాదాపుగా 25 లక్షల మంది జనాంగమై ఉన్నారు. They are under the bondage and slavery of the Egyptian Pharaoh. ఐగుప్తు రాజైన ఫరో కింద వారు ఒక బానిసత్వంలోనికి మరియు వెట్టి పనులు చేయడానికి వారు పట్టబడి ఉన్నారు. God is visiting His people. దేవుడు ఆయన యొక్క జనాంగాన్ని దర్శిస్తూ ఉన్నారు. So He has chosen Moses to lead the people out of Egypt to the promised land. ఆయన ఏర్పరచుకున్న జనాంగమును బయటికి ఐగుప్తులో నుండి వాగ్దానం చేయబడిన ప్రాంతంలోనికి నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. I am sending you to Pharaoh to bring my people, the Israelites, out of Egypt. నిన్ను ఫరో యొద్దకు పంపిస్తున్నాను, నా జనులైన ఇశ్రాయేలీయులను బయటికి తీసుకురావడానికి అని చెప్తున్నాను. But Moses said to God, "Who am I that I should go to Pharaoh and bring the Israelites out of Egypt?" అందుకు మోషే ఏమన్నాడంటే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అంటూ ఉన్నాడు. God said, దేవుడు అప్పుడు అన్నాడు, "I will be with you. నేను నీతో ఉంటాను. This will be the sign to you ఇది that I have sent you." నేను నిన్ను విడిపించుట పంపితినని ఇది నీకు సూచన. When you have brought the people out of Egypt, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత you will worship God in this mountain. మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. Hallelujah. హల్లెలూయా. Here you find God
telling Moses to do, and that he is responsible for everything. ఇక్కడ దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, నేనే అన్ని విషయాలు బాధ్యత వహిస్తాను అని చెబుతూ ఉన్నాడు. It is impossible to believe also. అది అసాధ్యము, నమ్మడానికి కూడా అసాధ్యము. This 25 lakhs of people of Israelites are under the control of the Pharaoh. ఈ 25 లక్షల మంది జనాంగము ఫరో అధీనంలో ఉన్నారు. అప్పటి వరకు They are all working under the Pharaoh. వారందరూ కూడా ఫరో కింద పనిచేస్తూ They are ఉన్నారు. almost slaves. వారు దాదాపుగా బానిసలుగా ఉన్నారు. All the works of Egyptians are being done by them, even hard labor. చాలా కష్టతరమైన పనులతో సహా ఐగుప్తీయుల యొక్క పనులన్నీ కూడా ఇశ్రాయేలీయులు చేస్తూ ఉన్నారు. 25 lakhs of these people are there. వారందరూ కలిసి దాదాపుగా 25 లక్షల మంది జనాంగము. They are God's people. వారు దేవునిచే ఏర్పరచబడిన జనాంగము. God tells Moses, దేవుడు మోషేతో చెబుతూ ఉన్నాడు, I am sending you to Pharaoh నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తున్నాను అని to అన్నాడు. bring my people, the Israelites, out of Egypt. నా జనులైన ఇశ్రాయేలీయులని ఆ ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడానికి అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. The most shocking instructions anybody can receive in the world. ఈ లోకంలో చాలా షాక్ గురయ్యే నియమాలు, పనులు చెప్పబడ్డాయి. ఎవరికైనా చెప్తే ఈ పని చాలా Oh my, that I should go to షాకింగ్ Pharaoh. అవుతారు. అప్పుడు మోషే అంటున్నాడు, నేనెవరిని వెళ్ళడానికి, To bring the Israelites out of Egypt. ఐగుప్తీయుల్ని ఇశ్రాయేల్ నుంచి బయటకు తోడుకొని వెళ్ళడానికి నేనెవరిని అని అంటాడు. Hallelujah. Hallelujah. Everybody in the universe will say the same ఈ thing. ప్రపంచంలో ఎవరికైనా ఈ పని చెప్తే అలాగే చెప్తారు. But God gave him an assurance. కానీ దేవుడు ఒక నిశ్చేత, I will be with you. నేను నీకు తోడై ఉంటానని చెప్పాడు దేవుడు. And this will be the sign to you that it is I who have sent you. నేను పంపించాను అని అన్నదానికి ఇది ఒక సూచన అని చెప్తున్నాడు దేవుడు. When you brought the people out of Egypt, నువ్వు ఎప్పుడైతే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వస్తావో, you will worship God on this mountain. ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. Then he gives many excuses. ఆ తర్వాత కూడా మోషే చాలా సాకులు But చెప్తాడు, ఇలాగా అలాగా God అని. said you have to do it. కానీ దేవుడు అంటాడు నువ్వు తప్పకుండా చెయ్యాలి అని But అంటాడు. God himself tells him to do it. He has got no other option. దేవుడే అతనికి చెప్పినప్పుడు ఇలాగ చెయ్యాలి అన్నప్పుడు ఇంకా వేరే ఆలోచన వేరేదేమీ లేదు. How can he bring 25 lakhs people out of Egypt who are serving as slaves to the Pharaoh and his people? ఫరోకి మరి ఆయన యొక్క జనాంగం కింద బానిసలుగా పనిచేస్తున్న ఈ ఇశ్రాయేలీయులు దాదాపు 25 లక్షల మందిని ఎలాగా బయటికి తీసుకొస్తాడు? It is impossible. అది అసాధ్యము. Even 10 people he can't bring. 10 మందిని కూడా ఆయన తీసుకురాలేడు. 25 lakhs God is 25 లక్షల మందిని దేవుడు చెప్తున్నాడు తీసుకురావాలి నువ్వు అని అంటున్నాడు. Moses asked a number of questions. మోషే చాలా ప్రశ్నలు అడుగుతున్నాడు. Then God was very strong. కానీ దేవుడు చాలా స్థిరంగా గట్టిగా చెప్తూ ఉన్నాడు That he has to bring, that's all. నువ్వు తప్పనిసరిగా నువ్వే తీసుకురావాలి అని అంటున్నాడు. Moses believed God. మోషే దేవుని యందు నమ్మిక ఉంచాడు. And it was counted to him for righteousness. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. What is impossible with man is possible with God. ఏది అసాధ్యమో మనుషులకి దేవునికి అది సాధ్యము. God said and he will do it. దేవుడు చెప్పాడు మరియు నేను చేస్తాను అని చెప్పాడు. And he will do it. మరియు ఆయన చేస్తాడు. Hallelujah. 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 So Moses committed himself to the hands of the Almighty God. మోషే పూర్తిగా తన్ను తాను సర్వశక్తిమంతుడైన దేవునికి అప్పగించుకున్నాడు. If you go through to all the chapters following it, you know that he has brought the Israelites out of Egypt. Hallelujah. మనము ఆ తర్వాత అధ్యాయాలన్నీ మనము చూస్తున్నప్పుడు ఐగుప్తు అధీనంలో నుండి వారిని విడిపించి అందరినీ బయటకు తీసుకుని వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. We serve such a mighty God. మనం అంత గొప్ప దేవుని
దేవుని సేవిస్తూ ఉన్నాము. Today, ఈ రోజు Moses is not there. మోషే లేడు ఇక్కడ. Hallelujah. హల్లెలూయా. The church is there. సంఘం ఉన్నది. Church is more precious than anything else. ఇంకా దేనికంటే కూడా సంఘము చాలా బలమైనది, శక్తి గలది. I will. Hallelujah. హల్లెలూయా. God caused the church, దేవుడు సంఘాన్ని స్థాపించాడు. and he wants the church to bring the unsaved people to the saving grace of the Lord Jesus Christ. సంఘము రక్షింపబడని వారిని యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కృపలోనికి నడిపించాలని దేవుడు ఏర్పరిచాడు. There are leadership of one man, Moses. అక్కడ ఒక్క మనుష్యుడు మోషే నాయకత్వాన్ని జరిగింది. But here, ఇక్కడ all those who accepted Jesus Christ as personal Savior, ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారో, those who are washed with the blood of Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో తమ పాపములని కడిగి వేసుకున్నారో, hallelujah, హల్లెలూయా, they are all వారందరూ కూడా to fulfill the commission of God. దేవుని యొక్క ఇవ్వబడిన పనిని పూర్తి చేయాలి. So we have a great commission now. మనకి ఒక గొప్ప పని అప్పగించబడిన Moses బాధ్యత. believed God, మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. and it was counted to him for righteousness. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. He could bring all the Israelites back to. He could even we, మనము కూడా if we believe, మనము నమ్మినట్లయితే all things are possible. సమస్తము సాధ్యమే. Believe the word of God. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మండి. The word of God is yea and amen. దేవుని యొక్క వాక్యము అవును జరుగును గాక అని ఉన్నది. Today, ఈ రోజు some of the children of God, కొంతమంది దైవ జనులు, దేవుని బిడ్డలు, hallelujah. హల్లెలూయా, Now God has a great commission for the humanity. దేవుడు ఒక గొప్ప పనిని అప్పగించాడు మనుషులందరి కొరకు. Then it was only for one man, Moses. అప్పుడు ఒక్క మనుష్యుడు మోషేకి ఇచ్చారు. He had to bring all these about 25 lakhs to the bondage of Egypt. ఐగుప్తు బానిసత్వము బంధకాల్లోంచి దాదాపు 25 లక్షల మందిని ఆయన బయటికి తీసుకురావాల్సి వచ్చింది. But now, కానీ ఇప్పుడు మనం today, ఈ రోజు each believer, ప్రతి విశ్వాసి, each one of us మనలో ప్రతి ఒక్కరము have the calling of God. దేవుని యొక్క పిలుపులో మనం ఉన్నాము. We have to bring people in darkness to light. మనము చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకొని రావాలి. From Satan's kingdom to the kingdom of the Lord Jesus Christ. అపవాది చేతిలో, చీకటి చేతిలో ఉన్న ఆ రాజ్యంలో నుంచి మనము వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి మార్చాలి. We become a new you make people a new creation in Christ Jesus. యేసుక్రీస్తునందు వారిని ఒక నూతన సృష్టిగా చేయాలి. Sinners becoming righteous and holy people. పాపులు నీతిమంతులు మరియు పరిశుద్ధులుగా మార్చబడడము. This is the high calling in which we are living. మనము ఉన్నతమైన పిలుపులో ఉన్నాము, దానిలో మనం నివసిస్తూ ఉన్నాము. Moses felt insufficient మోషే అనుకున్నాడు ఆయనకి ఎటువంటి సామర్థ్యం లేదు అని అనుకున్నాడు. and told the Lord, who am I? దేవునితో అన్నాడు, నేను ఎవరిని, ఎంతటి వాడిని అని అన్నాడు. But what Moses finally brought all the Israelites out to the bondage of Egypt. కానీ మోషేనే చివరికి ఇశ్రాయేలీలందరినీ ఆ ఫరో బానిసత్వం బంధకాల్లోంచి విడిపించి బయటికి నడిపించాడు. And Israel became an independent nation also. ఇశ్రాయేలు ఒక స్వతంత్ర దేశంగా కూడా మారింది. All the Jews came together as one. యూదులందరూ కూడా ఒక్కరిగా వచ్చారు. Now the church has the same calling. ఇప్పుడు సంఘంకి అదే పిలుపు ఉన్నది. To turn the sinners to become righteous. ఈ పాపులంతా కూడా నీతిమంతులుగా మార్చబడడానికి. The world is full of sin. ఈ లోకం పూర్తిగా పాపంతో నింపబడి ఉంది. Disobedience, rebellion, పూర్తిగా అవిధేయత మరియు ఎదురు తిరిగే స్వభావము, self-centered, స్వార్థము, filled with all types of sins. అన్ని రకాల పాపములతో నింపబడి ఉంది. God, the calling of the New Testament church is పిలుపు ఏమైనదంటే, నూతన నిబంధన సంఘం పిలుపు ఏమైనదంటే, that you become a holy people. నీవు ఒక పరిశుద్ధ జనాంగంగా మార్చబడాలి. Hallelujah. హల్లెలూయా. Jesus Christ is holy. The high calling of God.
మనం ఒక ఉన్నతమైన పిలుపులో ఉన్నాము. We are all sinners by birth మనం జన్మ నుంచి మనం పాపులుగా ఉన్నాము. and living daily by sin, ప్రతిరోజు పాపములో నివసిస్తూ ఉన్నాము. sin, iniquity and transgression. పాపము, దోషము, అతిక్రమము. But God wants to make every one of us a holy people. కానీ దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఒక పరిశుద్ధ జనాంగంగా చేయాలని చూస్తూ ఉన్నాడు. Bible says, బైబిల్ చెబుతుంది, be holy as I am holy. నేను పరిశుద్ధులే ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండవలెను అని. So every human being who is a sinner can become a holy person. ప్రతి మనుష్యుడు ఎవరైతే పాపం చేస్తూ పాపంలో ఉన్నాడో అతడు పరిశుద్ధుడుగా మార్చగలడు. That's the plan of God in the New Testament. అది నూతన నిబంధనలో దేవుని యొక్క ప్రణాళిక అదే అయి ఉన్నది. So Jesus Christ himself came to the world యేసుక్రీస్తు ఆయనే ఈ లోకానికి వచ్చారు. and took all the sins of the whole humanity upon himself. ఈ లోకమంతటికి చెందిన పాపమంతా కూడా ఆయన మీద తీసుకున్నాడు. He took the sicknesses, transgressions, iniquity, failures of all humanity. మనుషులందరికీ చెందిన అతిక్రమములు, దోషములు, పాపములు, అపజయాలు, రోగములు, శాపములు అన్నిటినీ ఆయన శిలువపై తీసుకున్నారు, ఆయన మీద తీసుకున్నారు. He paid a penalty for all the sins and transgressions. ఆయన ప్రతి ఒక్క పాపమునికి, అతిక్రమానికి, దోషానికి ఆయన వెల చెల్లించారు. He was wounded for our transgressions. మన యొక్క అపరాధములను బట్టి ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన గాయపరచబడ్డాడు. He was bruised for our iniquities. మన యొక్క దోషములను బట్టి ఆయన కొట్టబడ్డాడు. And by his stripes we are healed. ఆయన పొందిన గాయములచే మనం స్వస్థత పొందితిమి. So he has taken all the punishment for all the sins, transgressions, sicknesses, and curse of man upon himself. కాబట్టి మనుషునికి చెందిన ప్రతి ఒక్క పాపము, శాపము, దోషము, అతిక్రమము ప్రతి ఒక్కటి కూడా ఆయన తన శరీరంలో తీసుకున్నారు. On the cross, శిలువపై he suffered on the cross, ఆయన శిలువపై ఎంతో బాధ నొందిన వాడిగా ఉన్నాడు. paid the full penalty of ఆయన all the sin, పాపమంతటికి, దోషముకి, రోగములకి, మరణానికి అన్నిటికీ కావాల్సిన వెల చెల్లించాడు. Hallelujah. హల్లెలూయా. And he gave man only one thing to do. ఒకే ఒక్క పనిని మనుషునికి ఇచ్చాడు. Only one thing. ఒక్కటే పని. That is, you need not do anything. అది ఏమైందంటే నువ్వేమి చేయక్కర్లేదు. పాపం గురించి, శాపం గురించి, వాటి గురించి You need not do anything. నువ్వేమి చేయక్కర్లేదు. I will do everything for నేనే you. సమస్తము చేస్తాను. Only believe. కేవలం విశ్వసించండి. Only believe. కేవలం విశ్వసించండి. All things are possible. సమస్తము సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. So, in the new covenant, కాబట్టి నూతన నిబంధనలో it's not we that does anything. మనము కాదు ఏదైనా చేయడం అని అంటే, Jesus Christ has done it. యేసుక్రీస్తు వారు సమస్తము నెరవేర్చారు. He paid the price for our iniquities. ఆయన మన యొక్క దోషములు, అతిక్రమములను బట్టి ఆయన వెల He చెల్లించాడు. was bruised for our iniquities. మన యొక్క దోషములను బట్టి, అపరాధములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. And wounded for our transgressions. మన యొక్క అతిక్రమములను బట్టి ఆయన నలగొట్టబడ్డారు. By his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిమి. He has finished everything for us. ఆయన సమస్తము పూర్తి చేశాడు. What should we do then? మనం ఏం చేయాలైతే? What should we do to get such great blessings? ఈ గొప్ప ఆశీర్వాదం మనము పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? He wants to transform us into the image and stature of the Lord Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనం మార్చబడాలి. He wants to do it. ఆయన చేయాలని చూస్తున్నాడు. Because we can't do anything. ఎందుకంటే మనందరం మనం ఏమి చేయలేము కాబట్టి. What should we do then? మనం ఏం చేయాలైతే? Bible says, బైబిల్ చెప్తుంది, only believe. కేవలం విశ్వసించండి. Only believe. కేవలం విశ్వసించండి. The New Testament teaching is only believe. నూతన నిబంధన బోధన ఏమైందంటే కేవలం విశ్వసించండి అని. Only believe, all things are possible. విశ్వసించినట్లయితే సమస్తము సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. That is our calling. అది మన పిలుపై ఉన్నది. But many people are being saved, hundreds, thousands and lakhs of people throughout the world. ఈ లోకం అంతా ఈ సమయంలో
వందల వేల లక్షల మంది రక్షింపబడుతూ ఉన్నారు. But many people are not yet saved. కానీ ఎంతో మంది ఇంకా రక్షింపబడలేదు. How will they be saved? వాళ్ళు ఎలాగా రక్షింపబడతారు? What they should do to be saved? వాళ్ళు ఏం చేయాలి రక్షింపబడటానికి? The Bible is very clear. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది. Only believe. కేవలం విశ్వసించండి. What should you believe? నువ్వేమి విశ్వసించాలి? ఏది Believe నమ్మాలి? on the Lord Jesus Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం He ఉంచు. took the penalty of our sins. మన పాపములు అన్ని ఆయన తీసుకున్నాడు. He was bruised for our iniquities. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. He was wounded for our transgressions. మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. By his stripes we are healed. ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుకొని ఉన్నాము. He shed his precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించారు. The blood of Jesus Christ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము cleanses us from all our మన sins. పాపములన్నిటి నుంచి మనకు విడిపిస్తుంది. Hallelujah. Hallelujah. The blood of Jesus Christ cleanses us from all our sins. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి ఒక్క పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. So God made it very easy for us. దేవుడు యేసుక్రీస్తు వారు మనకి చాలా సులభతరం చేశాడు. He wants to make us a new creation in Christ Jesus. క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా చేయాలని A చూస్తున్నాడు. holy and a righteous people. ఒక పరిశుద్ధము నీతివంతులైన జనాంగాన్ని ఆయన సృష్టించాలని చూశాడు. We are Chota Jesus. మనము చిన్న క్రీస్తులము. Hallelujah. హల్లెలూయా. He wants to make us stand. మనల్ని అలాగా చేయాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. That's the calling of everybody. అది మనందరి పిలుపై ఉన్నది. That's the calling of the church. అది సంఘం యొక్క పిలుపై ఉన్నది. The church is to first repent of our sins and be washed with the blood of Jesus Christ. సంఘంలో మొట్టమొదట పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి వారి యొక్క పాపములన్నీ ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేసుకోవాలి. And then obey to the waters of baptism. తర్వాత నీటి బాప్తిస్మానికి విధేయత చూపించాలి. And then anointed by the Holy Spirit. మరియు తరువాత పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకింపబడాలి. So Holy Spirit is the Spirit of the Lord God Almighty. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు సర్వశక్తి గల దేవుని యొక్క ఆత్మై ఉన్నాడు. Holy Spirit dwells in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ Holy ఉన్నాడు. Spirit leads us to all truth. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారు. The word is truth. దేవుని యొక్క వాక్యమే సత్యము. The Holy Spirit teaches us about the things of the word of God. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షతల గురించి పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తారు. Such of us who have believed, ఎవరైతే మనము విశ్వసించామో we become part of the church. మనము ఆ సంఘంలో ఒక భాగంగా ఉంటాము. The church is the body of Christ. ఆ సంఘము క్రీస్తు శరీరమై ఉన్నది. Jesus is the head of the church. యేసుక్రీస్తు వారే ఆ సంఘం అనే శరీరానికి శిరస్సై ఉన్నారు. So we have become a party of the living, part of the living body, being the body of Christ. మనము సజీవమైన క్రీస్తు శరీరములో పాలిభాగస్థులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. How does it happen? అది ఎలాగా జరిగింది? Jesus Christ completed everything on the cross. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తము శిలువపై పూర్తి చేశారు. He took all our sins upon himself. మనం చెందిన పాపములన్నిటినీ ఆయన మీద తీసుకున్నారు. He was wounded for our transgressions. మన యొక్క అతిక్రమముల నిమిత్తం ఆయన గాయపరచబడ్డారు. He was bruised for our iniquities. మన దోషముల నిమిత్తము ఆయన నలగొట్టబడ్డారు. And by his stripes we are healed. ఆయన పొందిన గాయం నుంచి మనం స్వస్థత పొందాము. So he has done everything for us. ఆయన సమస్తము పూర్తి చేశారు. There is nothing left for us. మనకి ఏమీ మిగిల్చి ఉంచలేదు మనం చేయాల్సిన పని. As many as believed him, ఎంతమంది అయితే విశ్వసించారో he gave them power to become the sons of God. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులు అంటే అధికారం అనుగ్రహించాడు. Hallelujah. హల్లెలూయా. We become the sons of God. మనం దేవుని కుమార్తెలం అవుతాము. All that Jesus is, he is giving us the same authority and capacity. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గర ఉన్న అదే అధికారము సామర్థ్యం మనకి ఇచ్చారు. But we underestimate మనము ourselves.
మనల గురించి మనం తక్కువగా అంచనా వేసుకుంటాము. and doubt God's calling and selection and appointment. దేవుని యొక్క పిలుపుని, దేవుని యొక్క ఎన్నికని, దేవుని యొక్క ఇవ్వబడిన ఆ పనిని మనము అనుమానిస్తాము. Yes, we are not able to believe the truth. మనము ఆ సత్యాన్ని నమ్మక ఉంటున్నాము. But as many as believed him, కానీ ఎందరు he అంగీకరించారు, gave them the authority to ఆయన become the sons of అధికారం God. ఇచ్చాడు, కుమారులు కుమార్తెలు అవడానికి అధికారం అనుగ్రహించాడు. It is freely available to అది any person. ఉచితంగా అందరికి, ఎవరు నమ్మితే వాళ్ళందరికి ఇవ్వబడుతుంది. Let it be a Hindu, అది హిందూ let it be అవ్వనండి, a Muslim, ఆయన ముస్లిం let అవ్వనండి, it be a Christian, ఆయన క్రిస్టియన్ let it అవ్వనండి, be a Jew, ఆయన యూదుడు let it be అవ్వనండి, a Sadaji, ఆయన ఒక పంజాబీ అయిన అయి ఉండవచ్చు. any person in the world. ఎవరైనా సరే ఈ లోకంలో The offer is free for everybody. అది అందరికీ అనుగ్రహించబడింది. ఎవరు నమ్మితే వాళ్ళకి దేవుని కుమారుడు It is a అవుతారు. free అది gift. ఉచితమైన బహుమానమై ఉన్నది. As if you believe, you get the forgiveness of sins. నీవు నమ్మినట్లయితే నువ్వు పాప క్షమాపణ పొందుకుంటావు. And your name will be written in the Lamb Book of Life. మరియు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. And you will go to heaven directly after death. నువ్వు మరణించిన తర్వాత తిన్నగా దేవుని యొక్క సన్నిధిలోనికి As- పరలోకానికి వెళ్ళిపోతావు. As long as you live as the ambassador for Christ. నువ్వు ఇక్కడ నివసించినంత కాలం నువ్వు క్రీస్తుకి రాయబారి వలె పనిచేస్తూ ఉంటావు. That is what we are. అదే మనం అయి That's ఉంటాము. the calling of God to all of us. మన అందరికి దేవుని పిలుపదై ఉన్నది. Now Moses said, "Who am I that మోషే I should అంటున్నాడు, నేను go?" ఎవరిని అక్కడికి వెళ్ళడానికి ఎంతటి వాడని అంటున్నాడు. We also will say, "Who am I that I can do all these things?" మనం కూడా అంటుంటాము, నేను ఎంతటి వాడిని, నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటున్నాను. So let us turn to the word of God. దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాము. 2 Corinthians, 2వ కొరింథీయులకు రాసిన 3rd పత్రిక chapter, 3వ అధ్యాయము 5th verse. 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, Hallelujah. హల్లెలూయా. But our confidence comes from God. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We become ministers of a new covenant. మనమందరము కూడా నూతన నిబంధన పరిచారకులము. We are not that we are competent in ourselves, మనము పోటీ కాదు కానీ but the competence is from God. మనమే సమర్థులము, మనకే సామర్థ్యం ఉన్నదని కాదు కానీ మా సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What God is, He wants to make us. దేవుడు మనల్ని ఎలాగ చేయాలని చూస్తూ ఉన్నాడు, ఎలాగ తయారు చేయాలని చూస్తూ ఉన్నాడు. Into His image, into His stature of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపంలోనికి, ఆయన పోలిక చొప్పున మనల్ని మార్చాలని చూస్తూ ఉన్నాడు. We sinners are made righteous. మనము పాపులమైన మనము నీతివంతులుగా మార్చబడ్డాము. We are made a holy people. మనం ఒక పరిశుద్ధ జనాంగంగా Only చేయబడ్డాము. holy people can enter the kingdom of God. పరిశుద్ధులే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలరు. Hallelujah. హల్లెలూయా. Not a question who he is. ఆయన ఎవరై ఉన్నారన్నది కాదు. He has qualified us and made us fit. ఆయన మనల్ని పిలిచాడు, మనకి సామర్థ్యం ఇచ్చాడు. Christ in is the hope of glory. మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. So this calling is for every human being. ఈ పిలుపు ప్రతి ఒక్క మనుష్యునికి ఉన్నది. Every human being can experience this wonderful ప్రతి experience of God. మనుష్యుడు ఈ అద్భుతమైన అనుభవాన్ని It అనుభవించవచ్చు. is a free gift. అది ఉచితమైనది. Only believe. కేవలం All విశ్వసించు. things are possible. సమస్తము సాధ్యమే. That is a true Christian, is one who believes and experiences అయితే it. నిజమైన క్రైస్తవుడు ఎవరైతే విశ్వసిస్తాడో, అనుభవిస్తాడో అతడే నిజమైన క్రైస్తవుడు. It is not by అది
any of our works, మన యొక్క సొంత పనులు కాదు but కానీ it is the grace of God. అది దేవుని కృపను బట్టి అయి He ఉన్నది. saved and washed with the blood of Jesus Christ. ఎవరైతే రక్షింపబడ్డారో యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో తమ పాపములని కడిగి వేసుకున్నారో వారే. That is the calling for every human అది being. ప్రతి ఒక్క మనుషునికి ఇవ్వబడిన పిలుపై ఉన్నది. What is the church? సంఘం ఏమై ఉన్నది? The churches are the called out ones. సంఘం అంటే బయటికి పిలువబడిన వారు. They were sinners, వారు పాపులుగా ఉండేవారు. but they became righteous people వారు నీతిమంతులుగా మార్చబడ్డారు by the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారానే. The blood of Jesus Christ cleanses us from all our sins and makes us a new creation. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం మన ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి వేసి మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చి వేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Moses had a job to bring the Israelites out of the bondage of Satan. మోషేకి ఇశ్రాయేలీలందరినీ ఆ ఫరో దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే సాతాను సాదృశ్యంగా ఉన్నారు. దానిలో నుంచి ఆ బంధకంలోంచి ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి ఒక పిలుపు కలిగి But ఉన్నాడు. we have a calling మనకు ఒక పిలుపు ఉన్నది. to bring the whole world to the saving grace of the Lord Jesus ఈ Christ. లోకం అంతటిని కొద్దిమంది కాదు, లోకమంలో ఉన్న అందరినీ యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కృపలోనికి ఆ జ్ఞానంలోనికి నడిపించడానికి మనకు పిలుపు ఉన్నది. So we are a holy people మనం పరిశుద్ధ జనం. because our sins are forgiven. ఎందుకంటే మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి. Not only that, the Holy Spirit comes and dwells in అది us. మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. When we accept Jesus Christ, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా the అంగీకరిస్తామో Holy Spirit comes and dwells in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం నివసిస్తాడు. He lives in us. ఆయన మనలో 24 hours he lives in 24 us. గంటలు మనలో నివసిస్తాడు. So we carry God in us. మనలో దేవుని మోసుకుని వెళ్తూ ఉన్నాం మనము. So every moment he wants to help us ప్రతి క్షణం ఆయన మనకి సహాయం చేయాలని చూస్తూ to ఉన్నాడు. be transformed like the Lord Jesus మనము Christ. యేసుక్రీస్తు వారి వలె మార్చబడ్డాము. Hallelujah. హల్లెలూయా. So what is our task? మన పని ఏమైనది? God wants us to reproduce such people. ఆ మనల్ని ఎందుకు పిలిచారు అంటే మన పని ఏమైనది అంటే మనం తిరిగి ఎంతో మందిని తీసుకురావాలి. Hallelujah. హల్లెలూయా. Yeah, man and woman after the marriage, స్త్రీ పురుషులు వివాహమైన తరువాత they have their children. వాళ్ళకి పిల్లలు ఉంటారు. The children in turn will produce children. వాళ్ళు ఇంకా వాళ్ళ వివాహమైన తర్వాత వాళ్ళకి పిల్లలు కలుగుతారు. And they will again produce వాళ్ళు children. తిరిగి వాళ్ళకి పిల్లలు So కలుగుతారు. the number of the people are being multiplied. అక్కడ మనుషులు ఎంతో మంది అభివృద్ధి పొందుతూ ఉంటారు. గొప్ప జన సమూహంగా మార్చబడుతూ ఉంటారు. Similarly, అదే he wants all of us here, మనందరము కూడా who are his children, మనము ఎవరైతే That we multiply. మనము కూడా గొప్ప జన సమూహంగా మార్చబడాలని it's just a plan of God. దేవుడు చూస్తున్నాడు. అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. If you get to Luke 4:18, లూకాసు వార్త 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 8వ వచనం. 18వ వచనం. 4:18. 4వ అధ్యాయం 18వ క్షమించాలి. He appointed me to preach the good news to the recovery of sight to the blind. 4వ అధ్యాయము 18వ వచనము. He has appointed you ఆయన నిన్ను దేనికి నియమించాడు అంటే to preach the good news బీదలకు సువార్త ప్రకటించుటకు, to the recovery of sight to the blind. మరియు గుడ్డి వారికి చూపును కలగజేయడానికి. People do not know, believe this good news. ఎవరైతే ఎరుగక ఉన్నారో, ఎవరైతే ఈ శుభవార్తని నమ్ముతారో They will receive the forgiveness of sins. వారు పాప క్షమాపణ పొందుకుంటారు. And the spiritual eyes will be opened. వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. The light of God will come into their lives. దేవుని యొక్క వెలుగు వారి జీవితాల్లోనికి వస్తుంది. Hallelujah. Hallelujah. That's why Luke 4:18 says, appointed me to preach the good news to the recovery of sight to
to the blind. ఇక్కడ మనం లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే సువార్త ప్రకటించుటకు గుడ్డివారికి చూపును కలుగజేయడానికి నన్ను అభిషేకించాడని రాయబడి ఉంది. Hallelujah. హల్లెలూయా. There's another great promise for us who ఇంకొక accept గొప్ప Jesus Christ. వాగ్దానం ఉన్నది ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారో వారందరికీ. John 14:12. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం మనం You చూసినట్లయితే can do what God can do and greater things. మీరు నా యందు నమ్మిక ఉంచినట్ల నేను చేయని వారికంటే గొప్ప కార్యాలు చేస్తారని వాగ్దానం చేశారు. Hallelujah. హల్లెలూయా. You can do greater things than I do. నేను చేసిన వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు మీరు చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God has raised Lazarus from the dead. దేవుడు యేసుక్రీస్తు వారు లాజరుని మరణంలోంచి తిరిగి లేపాడు. So we can raise people from the dead also. మనము కూడా మనుషులు చనిపోయారని తిరిగి లేపవచ్చు. Wigglesworth raised 5 people from the dead. విగిల్స్వర్త్ అనే దైవజనుడు 5 చనిపోయిన వారిని తిరిగి లేపాడు. Hallelujah. హల్లెలూయా. We can do greater things if we believe. మనం నమ్మినట్లయితే మనం ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం. Hallelujah. హల్లెలూయా. So he has equipped each one of us with a special anointing. కాబట్టి మన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అభిషేకంతో దేవుడు అభిషేకించాడు. Only believe. కేవలం All విశ్వసించండి. things are possible. సమస్తము సాధ్యమే. Every aspect. ప్రతి విషయంలోనూ He expects us only to believe. మనం కేవలం విశ్వసించాలనే He will do everything for ఆయన us. సమస్తము చేస్తాడు. It is not that we do of our capacity or ability. మన యొక్క సామర్థ్యము మన యొక్క బలము శక్తితో మనం చేయడం అని కాదు. Christ in us the hope of glory. మనలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Hallelujah. Hallelujah. He wants to work through us. ఆయన మన ద్వారా పని చేయాలని చూస్తూ ఉన్నాడు. We are His people. మనం ఆయన జనాంగమై For me to live is Christ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, Today is gain. చావైతే లాభము. If I live in this world, I live as an ambassador for Christ. నేను ఈ లోకంలో నివసిస్తున్నట్లయితే నేను క్రీస్తు రాయబారిగా నేను నివసిస్తాను. But if I die, నేను ఒకవేళ చనిపోతే I go to Christ. నేను Hallelujah. యేసుక్రీస్తు దగ్గరికి Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is the calling of God in the life of everybody. మన ప్రతి ఒక్కరిలో పిలుపు అదే ఉన్నది, దేవుని పిలుపు. Hallelujah. హల్లెలూయా. So, we have Jesus. What did Moses say? I can't do it. మోషే అన్నాడు నేను చేయలేను ఈ పని. Hallelujah. Hallelujah. We can't do it with our strength. మన సొంత బలంతో మనం చేయలేము. Just the strength of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క బలంతో మనం చేయగలము. If you turn to Exodus 33, 1 and 2. నిర్గమకాండము 33వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, హల్లెలూయా. నిర్గమకాండము 33వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే 33:1-2 ఏంటంటే go up to the land I appointed an oath to Abraham, Isaac and Jacob, saying, I will give it to your descendants. I will send an angel before you and drive out the Canaanites, the Ammonites, the Hittites, the Perizzites, the Hivites and Jebusites. Go up to the land and not go, but I will go with you because you are a stiff-necked people and I may destroy you. నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానము దీనిని ఇచ్చెదరని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచి పొండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీలను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టేది. Hallelujah. హల్లెలూయా. These are the enemies that will oppose you. ఈ శత్రువులంతా నీకు ఎదురుగా వస్తారు, They won't allow you వ్యతిరేకిస్తారు. to go there, occupy the land. నువ్వు వెళ్ళి దాన్ని ఆక్రమించుకోవడానికి But నీకు I అనుమతించిన will వాడు. go with you. కానీ నేను నీకు ముందుగా I దూతను will పంపి destroy your enemies. నేను నీ యొక్క శత్రువులను నేను చెదరగొడతాను, Only నేను నాశనం believe me. చేస్తాను. కేవలం Only నీవు believe me. విశ్వసించు, I will do నేను everything. చేస్తాను సమస్తము అని అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Today we have the same calling. మనకి అదే పిలుపు ఉన్నది. మనకి Moses
calling was to bring the Israelites out of bondage. మోషే పిలుపు ఏమైనదంటే ఇశ్రాయేలీయులని ఆ బంధకాల నుంచి బయటికి But we తీసుకురావడము. have the calling, కానీ మనకొక పిలుపు ఉన్నది. hallelujah, హల్లెలూయా. to bring all the sinners of every religion, of every caste, of every denomination, everybody to the saving grace of the Lord Jesus కానీ Christ. మనం అందరము కూడా ప్రతి ఒక్క చోట్ల ప్రతి ఒక్క కులం నుండి ప్రతి ఒక్క ఆ, ఆ, తెగకి చెందిన వారు జాతుల నుంచి ప్రతి ఒక్కరిని దేవుని యొక్క రక్షణ జ్ఞానము కృపలోనికి నడిపించవచ్చు. Hallelujah. హల్లెలూయా. This is the truth. అది సత్యము. What you should do? నువ్వేం చేయాలైతే We should pray. ప్రార్థన చేయాలి. Well, prayer is asking God, ప్రార్థన అంటే దేవుని అడగండి. Lord, this is the truth. The Bible says ప్రభువా బైబిల్ చెప్తుంది ఇది సత్యము. that I'll become a new creation in నేను ఒక Christ నూతన Jesus. సృష్టిగా మార్చబడతాను What క్రీస్తునందు. all you can do on the earth, నువ్వు ఈ లోకంలో నువ్వు ఏమేమి చేయగలవో you will enable me to do the same thing. నాకు అదే చేయడానికి నాకు సామర్థ్యం ఇవ్వండి. Christ in you the hope of glory. నీలో నివసిస్తున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. With Christ you can do everything. క్రీస్తునందు మీరు సమస్తము చేయగలరు. Hallelujah. హల్లెలూయా. Not only possible and to obey, stand together in one spirit. అది సాధ్యమే, మరి అందరం కలిసి ఒక్క ఆత్మ కింద పనిచేసినట్లయితే With one mind ఒక్క మనస్సుతో and obey Him. మరి ఆయన విధేయత చూపిస్తే We must obey Him మనం ఆయన విధేయత చూపించాలా? with one mind ఒక్క మనసు కలిగి ఉండాలి. and we should love Him. మరి ఆయనని ప్రేమించాలి. If you love Him, నువ్వు ఆయనని if ప్రేమించినట్లయితే you love Him, నువ్వు ఆయనని you will ప్రేమించినట్లయితే obey what all He says. ఆయన ఏం చెప్పాడో వాటన్నిటికీ నువ్వు లోబడతావు. Love Him ఆయన ప్రేమించు and pray fervently. మరియు ఎడతెగక ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. మంచి ఉత్సాహంతో ప్రార్థన. ఉత్సాహంతో ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. Pray with great fervency. మనము Hallelujah. గొప్ప ఆసక్తితో ఎడతెగక విడిచిపెట్టకుండా ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Then God will open the eyes of the will open the eyes of people. అప్పుడు Hallelujah. దేవుడు మనుషుల యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. Hallelujah. Hallelujah. Jesus Christ died for us since He died and He rose again from the dead యేసుక్రీస్తు వారు మన పాపం నిమిత్తం చనిపోయారు. ఆయన తిరిగి లేచారు. to live and reign in our life. మన జీవితాల్లో నివసించడానికి పరిపాలించడానికి. He asks us not to be discouraged, ఆయన చెప్పారు మీరు నిరుత్సాహపడవద్దు అని but అన్నారు. be encouraged in the Lord. ప్రభువునందు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి అని అన్నారు. Because it is not you who will do. ఎందుకంటే నువ్వు కాదు పనిచేసేది. Christ in you the hope of glory. నీ అందు నివసిస్తున్న మహిమ నిరీక్షణ దేవుడే నీలో కార్యం He heals the చేస్తాడు. broken hearted. ఆయన విరిగిన హృదయము గలవారిని ఆయన స్వస్థపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. He forgives all our sins. ఆయన మన పాపములన్నిటిని క్షమిస్తాడు. Even if you fall again He will forgive, again He will నువ్వు forgive. మళ్ళా పడిపోయినా మళ్ళా క్షమిస్తాడు, మళ్ళా క్షమిస్తాడు. Hallelujah. Hallelujah. He will not leave you. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. Once you wash with the blood of Jesus Christ, ఒక్కసారి నువ్వు నీ యొక్క పాపములన్నీ యేసుక్రీస్తు వారి రక్తములో కడిగి వేసుకున్న you తర్వాత are His son. నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవే అయి ఉన్నావు. God had only one son, Jesus Christ. దేవుడికి ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు యేసుక్రీస్తు వారు. But we all become for all sons of God. మనం అందరం కూడా ఆయనతో పాటు కుమారులం కుమార్తెలమై ఉన్నాము. కుమారులు కుమార్తెలు. కుమార్తెలమై ఉన్నాము. కుమారులం కూడా అయి ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we will all live together with Christ eternity. మనం నిత్యత్వంలో ఎల్లప్పుడూ క్రీస్తుతో పాటు నివసిస్తాము. హల్లెలూయా. The last book of the Bible, చిట్ట చివరి పుస్తకం బైబిల్లో the closing part, ముగింపులో all those who accepted the Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా they అంగీకరించారో are known as the bride of Christ. వారందరూ కూడా క్రీస్తు వధువుగా ఉంటారు. Bride of Christ. క్రీస్తు వధువుగా ఉంటారు. Jesus is the bridegroom. యేసుక్రీస్తు వారు
వారే పెండ్లి కుమారులై ఉంటారు. So that the greatest wedding is to take place on the last day. వివాహం జరగబోతూ ఉన్నది. God the Father తండ్రి అయిన దేవుడు with his Son Jesus Christ ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు and the వారు church the bride of Christ మరియు Jesus Christ. సంఘము క్రీస్తు యొక్క వధువుగా He alone will remain in eternity to eternity forever and forever and ever. ఎప్పటికీ ఉంటారు. హల్లెలూయా. That's the exceptional calling we have. Hallelujah. అటువంటి గొప్ప పిలుపు మనకున్నది. Hallelujah. హల్లెలూయా. Only believe. కేవలం విశ్వసించండి. Move forward. ముందుకు వెళ్ళండి. The word of God. దేవుని యొక్క It's వాక్యంలో the light. అది వెలుగు. It dispels the darkness. అది చీకటిని పారద్రోలుతాది. It transforms us more and more into the image and stature of మనల్ని Jesus ఇంకా Christ. ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున ఆయన స్వరూపంలోనికి మార్చివేస్తుంది. Hallelujah. హల్లెలూయా. That's the high calling in అది which ఒక we are living. ఉన్నతమైన పిలుపు మనలో ప్రతి ఒక్కరికి ఉన్నది. We are sinners, మనం పాపులము, but we are made holy by the blood of Jesus Christ. కానీ యేసుక్రీస్తు వారి రక్తంతో మనమందరము పరిశుద్ధులుగా మార్చివేయబడ్డాము. హల్లెలూయా. After making us holy, మనలను పరిశుద్ధులుగా మార్చిన తరువాత He gave the Bible, the word of God, to guide us continuously. మనకి బైబిల్ ఇవ్వబడింది మనల్ని నడిపించడానికి. What is right and what is wrong is all written in the word of అది God. మంచి ఏదు చెడు ఏదు అన్ని కూడా ఇందులో రాయబడి ఉన్నాయి. In addition to that, దానితో పాటు God Himself, దేవుడే in the form of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని God the Father, God the Son, God the తండ్రి Holy అయిన Spirit, the దేవుడు, three in one. వాడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కలై ఉన్నారు. They are living in us, వారు మనలో and in నివసిస్తున్నారు. the form of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని రూపంలో and He will guide us into all ఆయన truth. మన నుండి సర్వసత్యంలోకి He will నడిపిస్తారు. convict us of sin, of righteousness, and ఆయన judgment. పాపం గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేస్తారు. So nothing to worry. దేవుని గురించి He is inside us. ఆయన మనలో ఉన్నారు. Hallelujah. Hallelujah. He will do everything for ఆయన us. సమస్తం మనకి The చేస్తారు. Bible says, బైబిల్ చెప్తుంది. the Bible says, బైబిల్ చెప్తుంది. only believe, కేవలం విశ్వసించు. only believe, కేవలం విశ్వసించు. only believe, కేవలం విశ్వసించు. all things are సమస్తము possible. సాధ్యమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How easy God made it for దేవుడు us. మనకి ఎంత చక్కగా సులభత. He said, even if you sin, నువ్వు పాపం చేసినప్పటికీ కూడా we have an advocate with the Father. మన తండ్రి దేవుని యొద్ద మన Jesus Christ, the ఉత్తరవాది ఉన్నాడు. righteous, is a propitiation for all our sins. మన యొక్క పాపం నిమిత్తం ఆయనే సమాధానకర్త అయి The ఉన్నాడు. Jesus, when you pray to Jesus, నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తావో Jesus will ఆయన show His blood. ఆయన యొక్క రక్తము చూపిస్తాడు. God sees the blood of Jesus Christ. దేవుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క So much రక్తాన్ని more చూస్తాడు. ఆయన ఎంతో about His Son's blood. ఆయన యొక్క కుమారుని రక్తం బట్టి And our sins are మన perfect. పాపములన్నీ కూడా We are forgiven. క్షమించబడతాయి. And we are in the sight of God as a holy people. దేవుని ఎదుట మన ఒక పరిశుద్ధ జనాంగంగా ఉంటాము. So our duty now is, మన పని ఏమైనదంటే we should be holy as మనం Jesus is holy. పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎలాగ పరిశుద్ధులై ఉన్నాడో మనము అలాగే The పరిశుద్ధులుగా second important thing రెండో is, ముఖ్యమైన విషయం God is love. దేవుడు ప్రేమ. We should also have love. మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. What is the love? దేవుడు ప్రేమ అంటే God loved us that those of us who are going to hell is going taking us to heaven. ఎవరైతే నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం వారిని పరలోకానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So many people who do not know the Lord Jesus Christ are going to hellfire. ఎంతో మంది దేవుని ఎరుగక ఉన్నవారు వారందరూ కూడా నరకాగ్నిలోనికి They వెళ్ళిపోతున్నారు. are going to hell. Even they may be friends, they may be relatives, or అది మీ brothers, స్నేహితులు అవ్వచ్చు, sisters, or మీరు anybody. ప్రియమైన వారు అవ్వచ్చు, మీ రక్త Anybody. సంబంధులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు వారు. But we have that experience. మనకు ఆ అనుభవం ఉన్నది. Only give this truth to the people కేవలం మనము ఈ సత్యాన్ని జనులకి పంచాలి. and pray for them. వారి గురించి Pray ప్రార్థన for చేయాలి. them. వారి Pray గురించి for ప్రార్థన them. Pray for చేయాలి. them. ప్రార్థన And చేయాలి. God will do that. దేవుడే ఆ Hallelujah. కార్యాలు And చేస్తాడు. instead of going to hell, you'll take so many people to heaven. నరకాగ్నిలోనికి వెళ్ళే బదులుగా ఎంతో మందిని పరలోకానికి So తీసుకుని we are an ordinary people మనం మామూలు జనాంగము. with extraordinary calling, అసాధారణమైన దేవుడు మనం కలిగి ఉన్నాము. extraordinary power and అసాధారణమైన authority. శక్తి మనలో ఉన్నది. No prime minister or president can do it. ఏ ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి, రాష్ట్రపతి చేయలేడు. But we, by our prayers, మన యొక్క ప్రార్థనల ద్వారా can take the people who are going to hell to heaven. Hallelujah. మనము
Hallelujah. నరకాగ్నిలోకి వెళ్ళే వారిని మనం పరలోకానికి నడిపించాలి. God is looking to us. దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు. God can't do alone. దేవుడు ఒక్కడే చేయలేడు ఆ పనిని. We alone can't do it. మనం ఒక్కడమే కూడా ఆ పని చేయలేము. We pray. మనం ప్రార్థన God చేస్తాం. answers prayer. దేవుడు ప్రార్థన So జవాబు we ఇస్తాడు. and God together will మనము do all దేవుడు these things. కలిసి గొప్ప The కార్యాలు plan చేస్తాము. and the purposes of God can be fulfilled దేవుని యొక్క through ఉద్దేశాలు Jesus Christ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah.